హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్తి కోటగిరి. సో ఇవాళ మీ ముందు ఇంకో వ్లాగ్తో వచ్చేసిన అనమాట. ఇది కూడా కొంచెం భక్తి రిలేటెడ్ వ్లాగే అనమాట. ఎందుకంటే మన కార్తీక పౌర్ణమి వచ్చేసింది కాబట్టి ఇక పూజలు దీపారాధనలు స్టార్ట్. ఇక రేపు చతుర్దశి కాబట్టి చతుర్దశికి ఏమేం చేస్తారో మమ్మీ చూపిస్తుంది, చూసేయండి. హాయ్, రేపు చతుర్దశి కదా. రేపు చెట్టు దగ్గర పోయి ప్రదక్షిణాలు వేయడము, 108 ఇష్టం ఉంటే 108 వత్తులు పెట్టుకోవడం అవన్నీ చేస్తాం కదా. దానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మీకు అన్నీ చూపిస్తాను, చూడండి. కంచుళ్ళు ఉంటాయి కదా, ఇవి కడిగేసేసుకోవాలి. మంచిగా కడిగేసేసుకొని దీనికి సున్నం రాసేసి మంచిగా దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. 2 జతలు పెట్టుకోవాలి. కుంకుమ పసుపు పెట్టేసినాం అనుకో, ఇవి ఆరిపోతాయి కదా, పచ్చిగా ఉండవు. రేపరంగా చేసి పెట్టుకున్నాం అనుకో రేపు మార్నింగ్ చేసుకోవచ్చు. అందుకోసమని రాత్రే మనం సెట్ చేసి పెట్టేసేసుకుందాం. కంచులకు సున్నం రాసేసుకొని బొట్లు పెట్టేసేసుకొని సెట్ చేసేసుకున్నాం అన్నట్టు. ఇంట్లోకు ఏంది అంటే లక్షవత్తులు పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీ, లక్షవత్తులు పట్టుకున్న వాళ్ళు మాత్రం స్పెషల్లీగా 1160 వత్తులు ఒకటి, 365 ఒకటి వత్తులు కంపల్సరీ రేపు పెట్టుకోవాలన్నట్టు. మిగతా వాళ్ళేమో 550, 365 పెట్టుకుంటారు. లక్షవత్తులు పెట్టుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ 1160, 365 రేపు పెట్టుకోవాలి చతుర్దశి రోజు. పున్నమ రోజేమో 551, 365 ఒకటి పెట్టుకోవాలన్నట్టు. పున్నమ రోజు చతుర్దశి రోజు ఇవి, పున్నమ రోజు అవి. దారం ఉంటుంది కదా, ఇట్లనే దారంతో ఎప్పుడైనా ముట్టియొద్దు అన్నట్టు. ఇట్లా విడదీసేసేసి దీన్ని మంచిగా నానబెట్టుకొని ముట్టివ్వాలి. చతుర్దశి రోజు పున్నమ రోజు కాకపోతే నెల మొత్తం కూడా ఉసిరిగాయ పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది. చెయ్యని వాళ్ళు మాత్రం కనీసము చతుర్దశి రోజు పున్నమ రోజు ఈ ఉసిరిగాయ ఒంటికి రాసుకొని తలకు రాసుకొని తల స్నానం ఎగ్జాక్ట్లీ చెయ్యాలి. పున్నమ రోజు చతుర్దశి రోజు మార్నింగ్ తల స్నానం చేసేసి ఇవన్నీ కార్యక్రమాలు ప్రొద్దుట స్టార్ట్ చేయాలి. కార్తీక మాసం వచ్చిందంటే మనము 5 రకాల నూనెలు వాడాలి. ఎందుకంటే కార్తీక మాసం స్పెషల్, దీపారాధన స్పెషల్. 5 రకాల నూనెలతోటి వెలిగిస్తే చాలా మంచిది. దీంట్లో ఏమేమి రకాల నూనెలు అంటే చెప్తాను, చూడండి. 5 రకాల నూనెలు అని చెప్పాను కదా. ఆ 5 రకాల పేర్లు ఏంటంటే కొబ్బరి నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనె, ఇప్ప నూనె, పల్లీల నూనె. అలా నూనెలు ఒక డబ్బాలో ఇలా పోసుకున్నామనుకో మనకు మంచిగా సరిపోతుంది. ఈ 33 రోజులు కంపల్సరీ దీపారాధనకు పనిచేస్తుంది. ప్లస్ మనం ఇప్పుడు వత్తులు పెట్టుకుంటాం కదా, ఇదే నూనెతోని తడిపి పెట్టేసేసుకుంటాం అన్నట్టు. పోసేసుకున్నాం కదా, ఇలా మంచిగా నాన్పి గట్టిగా పిండేసేసుకోవాలి. మంచిగా గట్టిగా పిండుకోవాలి. ఉసిరికాయ పైన కొనను ఇలా కట్ చేసుకోవాలి. చాలామంది అలాగే పెడుతుంటారు. ఆ వత్తి దానిపైన ఆగనే ఆగదు, పడిపోతూ ఉంటుంది. దానికి ఇట్లా పెట్టేసేసుకోవాలి. దానిపైన మంచిగా పువ్వత్తి అనేది కూర్చుంటుంది అన్నట్టు. ఇట్లా రేపు చతుర్దశి రోజు ఇట్లా మేము 5ది కలిపి పువ్వత్తుల హారతి ఇస్తాము. ఇదేమో పంతులకి ఇస్తామన్నట్టు. ఒక వత్తుల కట్ట పంతులకు. రేపు చతుర్దశి రోజు సాలగ్రామ దానం, సాహిత్యము, దీపదానము, చాటల వాయనము ఇవన్నీ రేపు ఇవ్వాలి. అవి రేపు చూపిస్తాను మీకు ఎలా ఇస్తాము అనేది. కాకపోతే ఈరోజు రెడీ పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు సాహిత్యం ఇప్పుడు కడతాను, కట్టలేను ఇంకా. షాప్లోకి వెళ్ళి ఇట్లా దీపదానం కూడా చెయ్యాలన్నట్టు. రేపు మీకు ఏమేమి చేస్తాను అనేది మళ్ళీ రేపు వీడియోలో చూపిస్తాను మీకు. హే గాయ్స్, సో చెప్పేసిన కదా, ఈరోజు అయితే చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసేసుకోవాలి. సో రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము, పేరూరుకి వెళ్తున్నాం అన్నమాట. సో చూసేయండి. హాయ్, ఈరోజు చతుర్దశి కాబట్టి ఇక్కడ గరుడగంగ అంటే చాలా ఫేమస్. అందుకోసం అని చెప్పేసి దీపాలు వదిలిపెట్టేసి చెరువులో కొంచెం లింగంకి అభిషేకం చేసుకొని వెళ్ళి వత్తులు ముట్టించుకుంటాము. మీకు చూపిస్తాను. శివాయ. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరాల్యం వైద్యనాథం చాడాకీన్యాం భీమశంకర సేతుబందేతురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం వినాశకలింగం తత్ప్రణమా జంగమయ్యవని గంగలు తేనా.
ఇక ఇక్కడైతే మమ్మీ వాళ్ళు నదిలో దీపాలను విడిచి ఇంకా బియ్యం అయితే పోస్తున్నారనమాట అందరు కలిసి. ఇంకా కొబ్బరికాయ కొట్టారు. అలా అయితే నది పూజ, లింగంకి అభిషేకం అయితే చేసేసారు అందరు కలిసి. చాలా చక్కగా మంచిగా అయిందనమాట దర్శనం అయితే. మంచిగా తృప్తిగా చేసుకుర్రు. మార్నింగ్ వేరు కాబట్టి ఆడ నది దగ్గర కూడా అసలు రష్ లేకుండే. ఇక మమ్మీ వాళ్ళే ఉన్నారు కాబట్టి మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. ఆ పూజ అయిపోగానే ఇక ఉసిరి చెట్టు దగ్గరకు వచ్చి అవైతే చిత్రగుప్తులు అచ్చులు అనుకుంటా నాకు తెలిసినంత మట్టుకైతే. ఆ అచ్చులు కొట్టి అక్కడ దీపాలు పెట్టి సంథింగ్ పూజ చేస్తారంట. నాకు కూడా దీని గురించి క్లారిటీగా తెలియదు. ఇక ఆ రోజు అయితే ఇక్కడికి చెట్టు కింద వత్తులు వెలిగించుకోవాలి అనడం అయితే మ్యాండేటరీ అనమాట. ఇక మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం వచ్చిండే కదా, అందరు కలిసి ఒక చెట్టు దగ్గర కూర్చొని మంచిగా పూజలు వత్తులు కాల్చుకుంటా మంచిగా ప్రశాంతంగా అయితే పూజ చేసేసుకున్నారు. ఇక పూజ అయిపోగానే ఇక్కడైతే ప్రదక్షిణాలు అనేది స్టార్ట్ చేశారనమాట. ఉసిరి చెట్టుకి ప్రదక్షిణాలు వేస్తారు. మమ్మీ అయితే 108 వేసింది. కానీ కొంతమంది నార్మల్గా 5 అన్న 10 అన్న 33 అన్న అట్లా వేయొచ్చు అంట, వాళ్ళ ఇష్టం. కానీ 108 ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు మాత్రం కంటిన్యూగా ఇక ప్రతి ఇయర్ 108 కంపల్సరీ వెయ్యాలంట. మళ్ళా ఒక వస్తువు వేసి ఒక ప్రదక్షిణ వేయాలంట. అలా మొత్తం కలెక్ట్ అయిన వస్తువులని పసుపు బొట్టిచ్చి వాళ్ళకి అది ఇస్తారనమాట. లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్, ఒకళ్ళు చాక్లెట్స్, ఒకళ్ళు బెల్లము, ఒకళ్ళు పెన్ను, అట్లా ఏదైనా ఇవ్వచ్చు. అది మళ్ళీ పసుపు బొట్టు ఇచ్చేటప్పుడు వాళ్ళకి అది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మమ్మీ అయితే 108 ప్రదక్షిణాలు చేసింది. అది అయిపోగానే ఇక చాటలది ఇచ్చేది ఉందన్నమాట, దానం. ఐ మీన్ ఇవ్వాలంట బాపన్నమ్మ వాళ్ళకి. అది విశ్వనాథం నామదేశ్య కళ్యాణి నామ్నీం ఆర్తి నామ్నీం సహ కుటుంబకస్య కార్తీక మాసే సరస్వతి శ్రీ మహాసరస్వతి దేవతా క్షేత్రే గరుడ గంగా మంజీరా నదీ సమీపే దామోదర ధాత్రి నారాయణ వృక్ష సమీపే సాలగ్రామ దీపాదాన పూజనం చ కరిష్యే. ఏష్యా మతః శాంతి ప్రయశ్చమే కార్తీక దామోదర ధాత్రి నారాయణ శివకేశవ స్వరూపాయ సాలగ్రామ దీపాదానం దక్షిణ దానం ఆర్తిక్ అనాలి. కోటగిరి తరపున సబ్స్క్రైబ్ చేసుకోండి, గుల్లే గంట కొట్టుండి. తుభ్యమహం సాహిత్యదానం తుభ్యమహం సంప్రదతే నమమా. ఇక అక్కడ అవన్నీ కార్యక్రమాలు అయిపోయాక లాస్ట్కి అయితే గోమాత దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఆంటీ వాళ్ళు ఇంకా మమ్మీ కలిసి పూజ చేసి ఇంకా దానం వేసి ఐ మీన్ ఫుడ్ వేసేసి మంచిగా దర్శనం చేసుకున్నారన్నమాట గోమాతలది. అది అయిపోగానే సరస్వతి టెంపుల్లోకి లోపలికి వెళ్ళి ఇక అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. సరస్వతి మాతాకే गो माता के सकल देवता अनुग्रह प्रसाद जर्तों मंगल नीराज दीपं दर्शयामि. సో చూసినారు కదా, ఫైనల్గా మేము చతుర్దశి రోజు ఏమేం చేస్తామో ఇక అట్లా చేసినామన్నమాట. పేరు సరస్వతి టెంపుల్ అని ఉంటుంది ఇక్కడ మెదక్ దగ్గర. ఇక ఆ టెంపుల్కి వెళ్ళి అన్ని పూజలు దానాలు అట్లా చేసేసినాము. సో ఇది చతుర్దశి రోజు మేము ప్రతి ఇయర్ చేస్తామన్నమాట. అండ్ ఇంకా మమ్మీ కూడా చెట్టుకి అది 108 ప్రదక్షిణాలు వేసిందనమాట. ఇక మేము ఇట్లా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో మాకు కమెంట్ చేసి చెప్పేయండి. మీకు కనుక మా బ్లాగ్స్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.